ఈరోజు మీకు ఒక చక్కటి ప్రొడక్ట్‌ని పరిచయం చేస్తున్నాను. దాని పేరే కేవా యాంటీ డయాబెటిక్. ఇది డయాబెటిక్ పేషెంట్స్‌కి ఒక చక్కటి పరిష్కార మార్గంగా మనము ఈరోజు తెలుసుకుందాం. డయాబెటిస్ అంటే ఏంటి యాక్చువల్‌గా? నౌ డేస్ డయాబెటిక్ అనేది మనము ప్రతి చోట వింటూనే ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళలో ఒక 100 మందిని తీసుకుంటే దాదాపుగా ఒక 60, 70 మందికి డయాబెటిస్ ప్రాబ్లమ్ అని వస్తుంది. పూర్వకాలంలో మనకు ఈ డయాబెటిస్ అనేది చాలా రేర్‌గా వచ్చేది. అంటే 40, 50 ఇయర్స్ తర్వాత అబోవ్ వచ్చేది. 40 ఇయర్స్ ఏజ్ తర్వాత. కానీ ఈ రోజుల్లో 20 ఇయర్స్ నుంచి కూడా ఈ డయాబెటిస్ ప్రాబ్లమ్ అనేది రావడం జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. సో, ఇది రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్న ఒక ప్రాబ్లమ్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్‌గా డయాబెటిస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డయాబెటిస్ అనేది క్రానిక్ డిసీజ్ కూడా. ఇది ప్యాంక్రియాస్ అనే ఒక ఆర్గాన్ ఉంటుంది మన బాడీలో. ఇది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో, ఈ ప్యాంక్రియాస్ ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడము ఆగిపోయినా, లేదా అది ప్రొడ్యూస్ చేసిన ఇన్సులిన్ సరిపోకపోయినా, లేదా ప్రొడ్యూస్ చేసిన ఇన్సులిన్ ఎఫెక్టివ్‌గా యూజ్ కాకపోయినా అంటే 3 కారణాలున్నాయి ఇక్కడ. ఒకటి అసలు ప్రొడ్యూస్ చేయకపోవడము. రెండోది ప్రొడ్యూస్ చేసింది సరిపోకపోవడము. మూడోది ప్రొడ్యూస్ చేసిన ఇన్సులిన్ ఎఫెక్టివ్‌గా యూజ్ కాకపోవడం. ఈ మూడిట్లో ఏ కారణాల వల్ల అయినా కూడా మనకి బ్లడ్‌లో ఈ యొక్క ఇన్సులిన్ అనేది లెవెల్ తగ్గిపోయి గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడైతే పెరిగిపోయినాయో బ్లడ్‌లో అది మీకు హైపర్ గ్లైసీమియా అనే ఒక డిసీజ్‌కి దారితీస్తుంది. దాన్నే మనము డయాబెటిస్ అంటాం. అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈరోజు 8.7% డయాబెటిక్ పాపులేషన్స్ ఇండియాలో ఉన్నారు. వీళ్ళంతా 20-70 ఇయర్స్ మధ్యలో ఉన్నారు. సో, ఇదొక డేంజర్ అలారం మోగిస్తుంది ఈరోజు. అన్‌హెల్తీ డైట్స్ కావచ్చు, టొబాకో యూజ్ కావచ్చు, లేదా మోడర్న్ లైఫ్ స్టైల్ కావచ్చు, లేదా టైంకి తినకపోవడము. చాలా చాలా కారణాలు అన్నీ ఈరోజు డయాబెటిక్ పేషెంట్స్ పెరగడానికి చాలా దోహదపడుతున్నాయి. సమ్ రీసెంట్ స్టడీస్‌ని డయాబెటిస్ మీద చూస్తే మనకేం తెలిసిందంటే, దేర్ ఆర్ అట్‌లీస్ట్ 20 మిలియన్ డయాబెటిక్స్ ఇన్ ఇండియా, విచ్ ఈస్ ద హైయెస్ట్ ఎవర్ రిపోర్టెడ్ నంబర్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అంటే వరల్డ్‌లో ఇండియాలోనే చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతూ ఉంది ఈ డిసీసు అని మనము రిపోర్ట్స్ చెప్తున్నాయి. స్టడీస్ చెప్తున్నాయి. ఇండియన్స్ టెండ్ టు బి డయాబెటిక్ ఎట్ రిలేటివ్‌లీ యంగ్ ఏజ్ ఆఫ్ 40 ఇయర్స్, 45 ఇయర్స్, విచ్ ఈస్ అబౌట్ 10 ఇయర్స్ ఎర్లియర్ దాన్ ద వెస్ట్. మరి అదే విధంగా ఈరోజు ఎక్స్‌పర్ట్స్ చెప్పేది కూడా అదే. దీనికి మనం ఒక అద్భుతమైన పరిష్కారం తీసుకురావడం జరిగింది. ఈ యొక్క డయాబెటిస్‌కి ఒక హెర్బల్ ట్రీట్మెంట్ ద్వారా, ఒక ఆయుర్వేదిక్ బేస్డ్ హెర్బ్స్ ద్వారా, ఒక యూనిక్ కాంబినేషన్‌లో, ఒక క్యాప్సూల్ రూపంలో మనము తీసుకురావడం జరిగింది. దాన్నే మనము మీకు యాంటీ డయాబెటిక్ క్యాప్సూల్‌గా పరిచయం చేస్తున్నాం. ఈ యొక్క యాంటీ డయాబెటిక్ క్యాప్సూల్ అనేది మన బ్లడ్‌లో షుగర్ ఆర్ గ్లూకోజ్ లెవెల్స్‌ని చక్కగా కంట్రోల్ చేస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అండ్ ఎట్ ద సేమ్ టైమ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ రాకుండా, నరాలు డ్యామేజ్ కాకుండా ఇది కాపాడుతుంది. ఇది ఒక సప్లిమెంట్‌గా చెప్పొచ్చు మనము. ఇది ఒక బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ అని చెప్పొచ్చు. హెవా యాంటీ డయాబెటిక్ క్యాప్సూల్ అనేది పర్టిక్యులర్‌గా బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తూ, వెయిట్‌ని మేనేజ్ చేస్తూ, డయాబెటిక్ పేషెంట్స్‌కి ఓవరాల్‌గా హెల్త్ ప్రమోట్ చేస్తుంది. దీంట్లో ఏమేమి ఉన్నాయి యాక్చువల్‌గా ఈ కేవా యాంటీ డయాబెటిక్‌లో ఏమేమి ఉన్నాయంటే, ఇవన్నీ సైంటిఫిక్ పేర్లున్నాయి ఇక్కడ. మనకి ఒక్కొక్కటి మనం ముందు ముందు చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. వాటిని మనం నార్మల్ మన ఆయుర్వేదిక్ దాంట్లో పేర్లు చెప్పుకుందాం. ఫస్ట్ జామున్. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి సిజియం క్యుమిని అంటారు. దీన్ని కాలా జామున్ అంటాం మనం. నేరేడు పండు అనొచ్చు. ఇది పర్టిక్యులర్‌గా ఫిలిప్పైన్స్ నుంచి తీసుకురావడం జరిగింది. దీన్ని అక్కడ బ్లాక్ బెర్రీ అని కూడా అంటారు. దీంట్లో హైయెస్ట్ ఒరాక్ వాల్యూస్ ఉంటాయి. 5347 ఒరాక్ వాల్యూ పర్ 100 గ్రామ్స్. ఇది బ్లాక్ బెర్రీ అని అంటాం దీన్ని అక్కడ. సో, అక్కడి నుంచి ఫిలిప్స్‌లో ఉన్న బ్లాక్ బెర్రీ జ్యూస్‌ని దీన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో హైయెస్ట్ కార్బోహైడ్రేట్స్, క్యాలరీస్ ఉంటాయి. ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది.
హై ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అండ్ దీంట్లో క్రానిక్ డిసీజెస్ రిస్క్‌ని తగ్గించడానికి చాలా చక్కగా పనిచేస్తుంది. దీన్ని మనం ఒక ఇంగ్రీడియెంట్‌గా దీంట్లో వాడటం జరిగింది. సెకండ్ ఇంగ్రీడియెంట్ సైబీరియన్ జిన్సింగ్. ఇది జపాన్ నుంచి తీసుకోవడం జరిగింది. దీంట్లో హైయెస్ట్ పాలీసాకరైడ్స్ ఉన్నాయి. ఇవేం చేస్తాయంటే ఇమ్యూన్ సిస్టమ్‌ని బాగా ఇంప్రూవ్ చేస్తాయి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని తక్కువ చేస్తాయి. తర్వాత ఫెనుగ్రీక్, మనమందరం రోజు వాడుకునే ఇంట్లో ఉండే మెంతి కూర అంటాం, మెంతులు. మెంతి కూర, మెంతి ఆకులు. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. మనము దీనిని దీంట్లో వాడటం జరిగింది. ఇది బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్‌ని రెగ్యులేట్ చేస్తుంది. అదేవిధంగా బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ డయాబెటిక్స్‌కి చాలా మెంతి ఆకు అనేది చాలా అద్భుతమైన పరిష్కారం అని మనం చెప్పొచ్చు. తర్వాత గుగ్గుల్. ఈ గుగ్గుల్ అనేది స్పెషల్లీ ఆఫ్రికా నుంచి తీసుకురావడం జరిగింది. దీంట్లో యాంటీ డయాబెటిక్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. తర్వాత బిల్బెర్రీ అనే ఇది ఒక పండు. ఈ బిల్బెర్రీ అనేది ఇది యూరోపియన్‌లో బ్లూబెర్రీ అని కూడా అంటారు. స్పెషల్లీ కెనడాలో ఇది కెనడా నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఈ యొక్క హర్బ్‌ని దీంట్లో ఇంగ్రీడియెంట్‌గా మనం ఉంచడం జరిగింది. ఇది హైయెస్ట్ న్యూట్రిటివ్ వాల్యూ ఉన్నాయి దీంట్లో. అండ్ ఇది కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. తర్వాత గురుమార్ అంటాం దీన్ని. ఇదొక ఆకు. సైంటిఫిక్ నేమ్ వచ్చి జిమినిమా సిల్వెస్ట్రా. ఇది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. చైనాలో ఎక్కువగా ఈ యొక్క ప్లాంట్ ఉంటుంది. ఆస్ట్రేలియన్ కౌ ప్లాంట్ అంటారు. గురుమారి భూటి, గురుమార్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇది యాంటీ స్వీట్ యాక్టివిటీని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది ఎక్కువగా. ఈ యొక్క యాక్టివిటీ ఏదైతే ఉందో ఇది 2 అవర్స్ దాకా ఉంటుంది. సో దీన్ని మనము షుగర్స్ లెవెల్స్‌ని పెంచకుండా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. తర్వాత బిట్టర్ గార్డ్, కరేలా అంటాం మనం, అందరికీ తెలిసిందే. కాకరకాయ. అయితే దీన్ని మొమోర్డికా చరంటినా అనే ఒక సైంటిఫిక్ నేము. దీని యొక్క ఎక్స్ట్రాక్ట్ ఇది ఫిలిప్పైన్స్‌లో చాలా పండుతుంది. మెడిసినల్ యాక్టివిటీస్ ఉన్నది. దీన్ని మనము దీంట్లో ఇంగ్రీడియెంట్‌గా కలపడం జరిగింది. ఇది ఇన్సులిన్ పెంచడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ రిసెప్టర్స్ ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ హైపోగ్లిసిమియా ఎఫెక్ట్‌ని తగ్గిస్తుంది. తర్వాత పనీర్ ఫూల్ అంటాం దీన్ని. ఈ పనీర్ ఫూల్ అనేది ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. దీన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ దీంట్లో కలపడం జరిగింది. ఇది కూడా హైపోగ్లిసిమిక్ పొటెన్షియల్ చాలా చక్కగా కంట్రోల్ చేస్తుంది. యాంటీ డయాబెటిక్ ఎఫెక్ట్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. గోకారు ఇదొక ఆకు. దీన్ని ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేసుకొని దీంట్లో ఇంగ్రీడియెంట్‌గా కలపడం జరిగింది. దీంట్లో కూడా యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని కంట్రోల్ చేసి తగ్గిస్తుంది. అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కూడా చాలా అద్భుతంగా కంట్రోల్ చేస్తుంది. తర్వాత బార్బెర్రీస్ అంటాం. ఇదో కలర్ పింక్ కలర్‌లో ఉంటాయి. ఎస్పెషల్లీ జపాన్‌లో బాగా పండుతాయి ఇవి. సో అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. దీని యొక్క రూట్ ఏదైతే ఉందో ఈ బార్బెరిన్ అంటాము. దీంట్లో ఆల్కలాయిడ్స్ అనేవి ఉంటాయి. అమ్మోనియం సాల్ట్ ఆల్కలాయిడ్స్. ఇవి చాలా యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది ఈ బార్బెరిన్ అనేది. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ అండ్ మెనీ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయి. యాంటీ ట్యూమర్ గుణాలున్నాయి. యాంటీ డయాబెటిక్ యాక్టివిటీస్ కూడా చాలా చక్కగా ఇది పనిచేస్తుంది. పునర్నవ ఇది ఒక హెర్బ్. ఇది ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని చాలా చక్కగా కంట్రోల్ చేస్తుంది. అండ్ ప్యాంక్రియాస్ మీద స్ట్రెస్ తగ్గిస్తుంది. షిలాజిత్ అస్ఫల్టం అంటాం దీన్ని. ఇది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఇది పర్టిక్యులర్‌గా డయాబెటిస్ ట్రీట్ చేసేవాళ్ళని దాంట్లో ఈ యొక్క శిలాజిత్‌ని వాడతారు ఎక్కువగా. ఇది సెకండరీ డిసీజెస్ డయాబెటిస్‌కి లింక్ కాకుండా ఉన్న డిసీజెస్‌ని ఇది కంట్రోల్ చేస్తుంది. జెండర్ వీక్‌నెస్‌ని తగ్గిస్తుంది. ఒబెసిటీ అండ్ జాయింట్ పెయిన్స్‌లో వచ్చేదాని ద్వారా కూడా ఇది కంట్రోల్ చేస్తుంది.
సో ఇన్ని హర్బ్స్ తోటి ఈ యొక్క కేవా యాంటీ డయాబెటిక్ క్యాప్సూల్ తయారు చేయడం జరిగింది. మరి ఇవన్నీ కలపడం వలన ఇది ఒక అద్భుతమైన క్యాప్సూల్‌గా తయారవ్వడం, దీని బెనిఫిట్స్ ఏమొచ్చాయి అనేది మనం చూద్దాము. ఈ కేవా యాంటీ డయాబెటిక్ క్యాప్సూల్ రోజు వాడటం వలన ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని రెడ్యూస్ చేసి ఎంత ఉంచాలో అంత ఉంచుతుంది. అండ్ డయాబెటిక్ సింప్టమ్స్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని సప్రెస్ చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. ఎనర్జీ లెవెల్స్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. తర్వాత మీకు ఇంటెస్టైన్‌లో ఉన్న గ్లూకోజ్ అబ్సార్ప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఆప్టిమమ్ లెవెల్స్‌లో ఉంచేలా చూస్తుంది. ప్యాంక్రియాస్ మీద లోడ్ పడకుండా లోడ్ తగ్గించి అది ఇన్సులిన్‌ని చక్కగా సిక్రేషన్ చేసేలా ప్రమోట్ చేస్తుంది. అండ్ వైటాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇమ్యూనిటీని పెంచి డయాబెటిక్ పేషెంట్స్‌కి ఇతర రోగాల నుంచి ప్రొటెక్షన్ కల్పిస్తుంది. అండ్ ఇన్సులిన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రెగ్యులేట్ చేసి సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్యాంక్రియాస్‌ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ ఎప్పుడు చక్కగా ఉత్పత్తి అయ్యేలాగా ప్రమోట్ చేస్తుంది. హౌ టు మెయింటైన్ షుగర్ లెవెల్స్ ఇన్ ది బాడీ అంటే ఈ టాబ్లెట్ వేసుకుంటూ కూడా ఇంకా కొన్ని మనము ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏంటి అంటే ప్రోటీన్స్ అనేవి తీసుకోవాలి. షుగర్ అనేది తక్కువ చేసి ప్రోటీన్స్ ఫుడ్ మనం ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండాలి. ఈటింగ్ షుగర్ స్నాక్స్ కావచ్చు, ఇవి చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అండ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది ఎప్పుడు స్కిప్ చేయకూడదు. మాక్సిమం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా హెల్తీ స్నాక్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. అండ్ ప్రాపర్ ఎక్సర్‌సైజెస్ చేసుకుంటూ ఉండాలి. వాకింగ్ కావచ్చు, స్మాల్ ఎక్సర్‌సైజ్ కావచ్చు. ఇవన్నీ మీ యొక్క బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్‌ని మెయింటైన్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఎక్కువ సేపు భోజనం చేయకుండా ఉండకూడదు. డోంట్ గో టు లాంగ్ వితౌట్ ఈటింగ్. అంటే ఎక్కువ దూరాలు భోజనం లేకుండా ప్రయాణం చేయకూడదు. అదేవిధంగా మీకు రీప్లేస్ షుగరీ స్నాక్స్ అండ్ సోడాస్ విత్ జ్యూసెస్, సీడ్స్, నట్స్, గ్రానోలా అంటే డ్రై ఫ్రూట్స్ కావచ్చు. అటువంటివి తీసుకోండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ క్యాండీ అండ్ చిప్స్ ఇవన్నీ తీసుకోకుండా ఎక్కువగా ఫైబర్ ఫుడ్ తీసుకోండి. ఫైబర్ సప్లిమెంట్స్, ఫైబర్ ఫుడ్స్ తీసుకోండి. ఇలా చేస్తే మీరు మీ యొక్క బాడీలో షుగర్ లెవెల్స్‌ని చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. మరి యాంటీ డయాబెటిక్ క్యాప్సూల్ ఎలా యూజ్ చేయాలి? డైలీ బిఫోర్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ నైట్ ఈవినింగ్ మీల్స్ బిఫోర్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఈ యొక్క క్యాప్సూల్‌ని ఉదయము, సాయంత్రం ఎంప్టీ స్టమక్‌తో వేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్‌తో వేసుకోవాలి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీల్స్. సో, ఈ యొక్క ప్రొడక్ట్ గురించి మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. కింద నా నంబర్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి, నియర్ అండ్ డియర్‌కి. అండ్ మా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈఎం హెర్బల్స్. ఇలా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు ఇంకా మోటివేషన్ ఇచ్చినట్లుంటుంది. ప్లస్ మేము ఇంకా మీకు కొత్త హెల్త్ ఇన్ఫర్మేషన్స్ రావడానికి కూడా చాలా ఇనిషియేషన్ ఇచ్చినట్టుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గుడ్ బై.